ఈ సంవత్సరం అయితే మా అమ్మకు కొంత మనీ అయితే సేవ్ చేశాను. అసలు విషయం ఏంటంటే, హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మా ఇంటి దగ్గర మిర్చి చెట్లు అయితే పెట్టామని చెప్పేసి లాస్ట్ సారి ఒకసారి అయితే వీడియో చేశానండి. ఇప్పుడైతే పచ్చిమిర్చి నుంచి పండు మిర్చి కూడా వచ్చేసినాయి అండి. ఇంకా అసలు మా చెట్లకి అయితే చూడండి, ఉంది 6 చెట్లేనండి. 6 చెట్లకు కూడా చూడండి పండు మిరపకాయలు అయితే ఎన్ని వచ్చేసినాయో. నాకైతే ఆల్మోస్ట్ ఈ ఇయర్ పెట్టుకునే పండు మిరపకాయ పచ్చడికైతే ఇంకా మా చెట్టుల నుంచే సరిపోతాయి అనుకుంటున్నా. ఇంకా అంటే మా అమ్మకి ఎలాగోలా నేనైతే మనీ సేవ్ చేసినట్లే కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఈ సంవత్సరం అయితే నాకు దగ్గర దగ్గర 2 కేజీల వరకు అయితే పండు మిరపకాయలు వచ్చేస్తాయి. ఇంకా వీటినే నేనైతే మా అమ్మతో చట్నీ అయితే పట్టించుకుంటాను. అసలు చెట్లకైతే చూడండి ఎంత చక్కగా ఎన్ని కాయలు వచ్చేసినాయో. నేనైతే టిఫిన్లోకి ఇంకా పచ్చిమిర్చి లేవని చెప్పేసి ఒక 3 కాయలు తీసుకుని వద్దామని చెప్పేసి అయితే వెనక్కి వచ్చేసానండి. ఇంకా వచ్చి రావటమే చూస్తే పండు మిరపకాయలు ఎన్ని వచ్చేసినాయోనండి. ఇంకా అలాగే నేనైతే ఒక 5-6 పచ్చిమిర్చీలు అయితే తీసుకొని వచ్చేసాను చట్నీ చేద్దామని. ఇంకా అలాగే చట్నీకి కూడా మాకు ఇక్కడే సరిపోతాయి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఓకే, బాయ్ బాయ్.